ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నాయి. ఏంటంటే మన పెద్దవాళ్ళ గురించి ప్రార్థన చేయడం మనకి ఎంతో అవసరం. ఇప్పుడే వాక్యం విన్నాం కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలు ఎంతోమంది ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాము. మొదటి ఏంటంటే మన కుమారక్క గారు ఉన్నారు. మన తండ్రి గారికి హెల్త్ బాగాలేదు. అదేవిధంగా మన సేవకులు తండ్రి గారు జీవరత్నయ్య గారికి మన పెద్దలకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాక ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చినట్లయితే పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీవేమై ఉన్నామో అయా నువ్వు తను మేమేం చేయాలో నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడారు దేవా. ఎంతో మంది దుఃఖ క్రాంతులతోనూ బంధకాలంలోనూ అయా నువ్వు బంధించబడిన బిడ్డలు ఎంతో మంది ఉంటారు. అయా నువ్వు దీనులు ఎంతో మంది ఉంటారు ప్రభువా. వాళ్ళకి సువార్త చెప్పాలని, దేవుని ఆత్మతో నింపబడాలని చెప్పి ఇదిగో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర. ఇదిగో ప్రభువా మరి ఒక్కసారి ఇదిగో ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ బిడ్డలుగా ఇదిగో నీ పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి అభిషేకించబడిన బిడ్డల వల్ల మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. విశ్వాసించి మేము ప్రార్థిస్తున్నాం. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగులను స్వస్థపరిచే దేవుడు నాయన, నీ గాయపు హస్తములో స్వస్థత ఉన్నదని సెలవించిన దేవా, ఒక్కసారి మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో నాయన గోపాలకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా మరి అదిగో తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ వేడుకొని ఉండగా సంఘం కొరకే సంఘము ప్రార్థించాలి, నాకు స్వస్థత తండ్రి నమ్మి ఉండగా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డ కొరకు దేవా మొరపెడుచున్నామయ్యా, మీరు ఆలకించండి, సహాయం దయచేయండి. నిశ్చయముగా తండ్రి ఆరోగ్యం మీరు ప్రకటించమని వేడుకుంటున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. సాక్షిగా నీకు ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి అయినా నిలబెట్టుకోండి అయ్యా. దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వాతావరణంలో అన్ని విధాలుగా సకల ఆశీర్వాదాలతో ఆ బిడ్డకి మంచి సంపూర్ణ ఆరోగ్యమును నిశ్చయముగా దయచేయండి గాని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. అదే విధంగా ప్రభువా ఇదిగో నీ సేవకులు ప్రభువా, ఇదిగో నాయన ఇంత వయసులో కూడా ఇదిగో నాయన నీ సువార్త ఇదిగో వెదజల్లాలి, నీ సువార్త ప్రకటించాలని ఎదుగు ఆశ కలిగి ఉన్నాడు ప్రభువా. ఆయన ఒక్కసారి దర్శించండి ప్రభువా. నీ సేవకుని జీవరత్నయ్య గారు ప్రార్థిస్తున్నామయ్యా, ఒక్కసారి దర్శించండి. డాక్టర్లు చేతులెత్తేశారు ప్రభువా, డాక్టర్లు మా వల్ల కాదు అని సెలవించావు ప్రభువా. మేము ఆరాధిస్తున్న దేవుడు పరమ డాక్టర్ నీవు ప్రభువా. ఆ బిడ్డను మీరు తాకండి, ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభువా. విశ్వసించి ఉన్నారు నా దేవుడు నాకు స్వస్థత దయచేస్తాడన్న విశ్వాసాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా ప్రభా నీ స్వార్థ బిడ్డవా ఇదిగో వ్యాప్తి చెందుటకు కృప దయచేయండి ప్రభువా. అయ్యా సహాయం దయచేయండి. బిడ్డ నీ సన్నిధిలో నిలబడాలి. ఇదిగో నీ సన్నిధిలో ఉండి అయ్యాదిగో తను అనేక విధాల వాక్యాలతో మమ్మల్ని బలపరచాడు ప్రభువా. నీ కృప తోడుగా ఉంచి ఇదిగో సాక్షిగా ఈ బిడ్డలు నిలబెట్టండి. అదే విధంగా మా సంఘములో వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, వాతావరణం అస్సలు బాగలేదు ప్రభువా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బిడ్డలకు మంచి బలాన్ని మీరు దయచేయండి నాయన. ధైర్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, స్వస్థతనివ్వండి, సంపూర్ణ ఆరోగ్యంతో నింపి ఇదిగో ప్రభు మా సంఘములో అయ్యా ముందుని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటూ మా సంఘంలో ఉన్న ప్రతి అవసరాన్ని మీరే తీర్చమని నా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకలు పొంది నామ తండ్రి ఆమేన్. మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పట్టబడ్డ కానుక నిమిత్తం మన మధ్యలో ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధ కర్మ ప్రభా నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న సమయం వరకు ప్రభా మీరు మాతో ఉంటే పరిశుద్ధాత్మ తండ్రిగా ప్రభా ఈ మందిరంలో మీరు నివసించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. మా యొక్క పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా ప్రభా మీరు నాయన మహిమపరచబడినారని నన్ను మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. పెద్దబడిన వాక్యాన్ని మీరు దీవించండి నాయన. మా ఆత్మీయ స్థితిని మేము గమనించుకుని ప్రభా ప్రతి క్షణము మేము పరీక్షించుకోవచ్చు ప్రభా. మీ యొక్క దృష్టిలో మేము నీతిమంతులుగా నిలబడగలం సహాయం చేయండి నాయన. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చేటట్టు సహాయం చేయండి. మా అనుదిన జీవితాల్లో ప్రభా మీకు ముందు స్థానం ఇచ్చి ప్రభా మా యొక్క పనులను మేము మొదలు పెట్టుకోవడానికి ఉదయకాలమే ప్రభా లేచని సన్నిధానంలో ప్రభా మా కట్టతో అని వినిపించే కృపను మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నానండి. వాక్యం ఎన్నుట కాదు ప్రభా, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను
ప్రతి బిడ్డకు మీరే దయచేయండి. ఎవరి బిడ్డలు ఉంటుండగా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా. గత సంవత్సరం అంతా కాచి కాపాడారు. నూతన సంవత్సరంలో ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆయన ఈ సంవత్సర కాలం అంతయో నీకు సమర్పించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ ఆత్మ ద్వారా వారిని సంధించండి ప్రభా. మీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ మీరు నిలబెట్టుకోమని, అన్ని విషయాల్లో మీరే మాకు సహాయం చేయమని బ్రతకాడుకుంటున్నాం. బిడ్డల ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి. చేతులు సాగి వారించి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వచన బిడ్డల మీద దయచేయమని అడుగుతున్నాం. వారి ప్రతి అవసరతతో ప్రభా మీరే సహాయం చేయండి ఆయన. రెట్టింపుగా వారి జీవితాల్లో ప్రభా వారు నాయన దీవెన పొందే కృపను మీరే దయచేసి మహిమ పొందమని సంఘాన్ని అంతటి మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో మీరు మాకు ముందుగా ఉండి నడిపించి మహిమ పొందమని త్వరగా రాని యేసయ్య నామములో బహుమతిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి.